హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అనేక పోరాటాలకు చిరునామాగా పేరుగాంచినటువంటి తెలుగు నేల కొద్దిగా కాషాయ విషకౌగిలిలోకి ఎట్లా వెళ్ళిపోతోంది అనే ప్రశ్న ఇప్పుడు చాలా ప్రధానమైనది. గత కొన్ని నెలలుగా మతం మనోభావాల కేంద్రంగా జరుగుతున్న సంఘటనలు మనకు విడివిడిగా కనిపించవచ్చేమో, కానీ వాటిని కలిపే ఒకే ఒక్క సూత్రము బ్రాహ్మణీయ హిందుత్వం. బ్రాహ్మణీయం కొత్తగా ఎక్కడి నుండో ఊడిపడింది కాదు కదా, దాన్ని చూసి అంతగా భయపడటం అనేది ఎందుకు అనే ప్రశ్న రావటం సహజం. నిజమే, అదేమీ కొత్త ముప్పు కాదు. అది ఈ నేల మీద వేల ఏళ్లుగా కులంగా, పితృస్వామ్యంగా, సాంస్కృతిక ఆధిపత్యంగా కొనసాగుతూనే ఉంది. కానీ ఆ సామాజిక ఆధిపత్యం ఇప్పుడు రాజకీయ పెత్తనంగా మారడానికి దూకుడుగా ప్రయత్నిస్తోంది. హిందుత్వ రాజకీయ నిర్మాణ ప్రక్రియలో చరిత్రలో యూరోపియన్ ఫాసిస్టులు అనుసరించిన పద్ధతులనే కాషాయ శక్తులు వాడుతున్నాయి. ఇది కాస్త అరిగిపోయిన మాటలా అనిపించొచ్చేమో, కానీ నాజీలు హింసతో పాటుగా భావజాలాన్ని ఎలా ఉపయోగించుకున్నారో చూస్తే ఈ విషయం మనకు పూర్తిగా అర్థమవుతోంది. ఏ నేల మీదైనా ఫాసిస్టు రాజకీయాలు నిరాకరణ అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని వేళ్ళూనుతాయి. ఫాసిస్టులు ముఖ్యంగా అస్తిత్వంలో ఉన్న కొన్ని భావనలను, రాజకీయ ప్రక్రియలను నిరాకరించే పనిలో భాగంగా వాటిని తప్పుడు ధోరణులుగా, జాతి వ్యతిరేక పోకడలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారు ఎంచుకునే ప్రధాన రాజకీయ సమూహాలు మూడుంటాయి: ఉదారవాదులు, హేతువాదులు, కమ్యూనిస్టులు. అయితే నిరాకరణ అనేది కేవలం ఫాసిస్టులు అవలంబించే పద్ధతి మాత్రమే కాదు. నిజానికి నిరాకరణ అనే భావనను హెగెల్ భావజాల రంగంలో ఆలోచనల అభివృద్ధి క్రమాన్ని వివరించడానికి ఉపయోగించాడు. ఆయన సూత్రీకరణ సమాజంలో ఆలోచనలు ఎలా మార్పుకు గురవుతాయో అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది 3 దశల ప్రక్రియగా జరుగుతోంది: థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్. హెగెల్ సూత్రీకరణగా బహుళ ప్రచారం పొందిన ఈ భావనలలో భావం ఇదే, కానీ ఆయన ఈ భాష వాడలేదు. థీసిస్ అనేది ఒక ఆలోచన, అది సమాజంలో ఒక కాలంలో ప్రబలంగా ఉండే ఆలోచన, కానీ ఆ ఆలోచనలో ఉండే సమస్యలు, వైరుధ్యాల వల్ల దానికి వ్యతిరేకంగా మరో ఆలోచన అంటే యాంటీ థీసిస్ వస్తుంది. థీసిస్, యాంటీ థీసిస్ల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ ద్వారా ఒక కొత్త పరిష్కారం అంటే కొత్త మెరుగైన ఆలోచన, సింథసిస్ వస్తుంది. సింథసిస్ అనేది గుణాత్మకంగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది పాత ఆలోచనల బూజును దులిపి వాటిలోని కొంత మంచిని స్వీకరించి సరికొత్తగా మారుతుంది. భావజాల రంగంలో జరిగే ఈ గతితార్కిక ప్రక్రియను మార్క్స్ చారిత్రక భౌతిక పరిస్థితులకు అన్వయించి సమాజాలు వర్గ పోరాటాన్ని పునాదిగా ఒక వ్యవస్థను నిరాకరిస్తూ మరొక ఉన్నతమైన వ్యవస్థలోకి ఎలా ప్రయాణం చేస్తాయో సూత్రీకరించాడు. భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ విధానానికి, ఆ తర్వాత సోషలిస్టు వ్యవస్థలోకి సమాజం ఎలా పరివర్తనం చెందుతుందో ఆయన వివరించాడు. మార్క్స్ చెప్పిన నిరాకరణ యొక్క నిరాకరణ, ద లా ఆఫ్ ద నెగోషియేషన్ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. ఇది గుణాత్మకంగా ఒక ముందడుగు, అలాగే సమాజాన్ని మరింత మానవీయంగా మార్చే ప్రక్రియ. అయితే ఫాసిజం కూడా నిరాకరణ అనే భావనను తన సిద్ధాంతంలోని భాగం చేసుకుంటుంది, కానీ అది మార్క్సిస్టు నిరాకరణకు పూర్తిగా భిన్నం. మార్క్సిస్టు నిరాకరణ ఒక కొత్త మెరుగైన వ్యవస్థను సృష్టించడంపై దృష్టి పెడితే, ఫాసిజం నిరాకరణ ప్రతిఘాత అంటే రియాక్షనరీ అంటే విధ్వంసక దృక్కోణంలో ఉంటుంది. ఫాసిజం యొక్క నిరాకరణ ప్రధానంగా భిన్నత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఫాసిజం తన అస్తిత్వాన్ని తాను ఎవరిని వ్యతిరేకిస్తున్నదో, ఏమి నిరాకరిస్తున్నదో అనే దాని ద్వారా నిర్వచించుకుంటుంది. అది ఉదారవాదం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, సమాన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు. మార్క్సిజం అంటే వర్గ సమానత్వం, విప్లవం. హేతువాదం అంటే శాస్త్రీయ ఆలోచనలు వంటి సిద్ధాంతాలను, వాటిని ఆచరించే సమూహాలను తన ప్రధాన శత్రువులుగా భావిస్తుంది. ఆధునిక సమాజంలో ఈ సిద్ధాంతాలు వ్యక్తుల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి మద్దతునిస్తాయి. కానీ ఫాసిజం ఈ విలువలను తిరస్కరించి అతిజాతీయ అంటే అల్ట్రా నేషనలిజం, అసమానత ఆధారంగా నిచ్చెనమెట్ల సమాజం కోసం ప్రయత్నిస్తుంది. ఫాసిజం ఆధునిక సమాజంలోని భిన్నత్వాన్ని ఒక పెనుముప్పుగా చూస్తుంది. ఏకాత్మక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. దాని చుట్టూ తానే రాజకీయాలు నడిపిస్తుంది. ఫాసిస్టు నిరాకరణ పాత సామాజిక క్రమాలను, సాంప్రదాయాలను పునరుద్ధరించడంపై దృష్టి సారిస్తుంది. ఈ విధానం సామాజిక పురోగతిని అడ్డుకోవడమే కాకుండా విభిన్నతను అణచివేసే దిశగా పనిచేస్తుంది. ఫాసిజం తన నిరాకరణను అమలు చేయడానికి
హింసను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తుంది. విభిన్న గొంతులను అణగదొక్కడం, తమను ఆమోదించని ఆలోచనలను అణచివేయడం, తమకు వ్యతిరేకించే సిద్ధాంతాలను పూర్తిగా నిర్మూలించడం ఫాసిజం నిరాకరణ ధోరణిలో భాగం. మొత్తంగా విభిన్నత, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను పూర్తిగా తొలగించడమే ఫాసిజం లక్ష్యం. ఇక గత కొన్ని నెలలుగా తెలుగు నేల మీద జరుగుతున్న విడివిడి సంఘటనలు అవి అన్నీ కూడా తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ రంకెలేయడం కావచ్చు, ఒక దళిత ఉపాధ్యాయుడితో అయ్యప్పలు కాళ్ళు మొక్కించడం కావచ్చు, లేదంటే రచయితల మీద, పబ్లిషర్స్ మీద, బుక్ స్టాల్స్ మీద దాడులు కావచ్చు, హేతువాదుల మీద దాడులు, అక్రమ కేసులు కావచ్చు, చరిత్రను వక్రీకరించే సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెద్ద కుట్రలో భాగంగా జరుగుతున్నాయనే అనుకోవాలి. ప్రగతిశీల తెలుగు సమాజాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే దక్షిణాన తనకు కావలసినంత బలం చేకూరుతుందని హిందుత్వ శక్తుల భావన. వాళ్ళు కలగంటున్న హిందూ రాజ్యం రావాలంటే ఇక్కడున్న అన్ని ప్రగతిశీల ప్రజాస్వామిక లౌకిక సమూహాలను దెబ్బతీయాలి. అందుకే దానికోసం హిందుత్వ శక్తులు ఎంచుకుంటున్న మార్గాలను నిర్దిష్టంగా గుర్తించి ఎక్కడికక్కడ గుంతలు తవ్వకపోతే వాళ్ళ ప్రయాణానికి సహకరించిన వాళ్ళం అవుతాం. చరిత్రలో ఫాసిజం మాదిరిగానే హిందుత్వ శక్తులు అన్ని సమస్యలకు, ఆర్థిక సమస్యల నుండి సాంస్కృతిక క్షీణత వరకు తాము ఎంచుకున్న శత్రువులను కారణంగా చూపిస్తూ నిరంతరం అదే విషయాన్ని ప్రచారం చేస్తారు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా అది అసత్యమైన కొంతకాలానికి సత్యంగా చెలామణి అవుతుందనేది నాజీ గోబెల్స్ టెక్నిక్. నాజీల మాదిరిగానే చాలా సులభంగా అర్థమయ్యే గుర్తుంచుకోదగిన నినాదాలను ఉపయోగిస్తున్నారు. వీటిని సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని పునరావృతం చేయగలిగేలా రూపొందించారు. ఉదాహరణకు నాజీలు జాగృతమవ్వండి జర్మనీ, యూదులు నశించాలి అనే నినాదం నాజీ జర్మనీలో గోడలపై, హోర్డింగ్లపై స్పష్టంగా కనిపించేది. కాషాయ శక్తులు కూడా తరచుగా జాగృతం అవ్వండని పిలుపునిస్తుంటాయి. తమ ప్రాపగండ కోసం ఉపయోగించే వాళ్ళ పత్రికల్లో ఒకదాని పేరు కూడా జాగృతి ఉంది. వీళ్ళ దృష్టిలో జాతి మొత్తం అసలు ఒకే జాతి అనడమే దుర్మార్గం. తెలివి తక్కువతనంతో పరాయి జాతి ప్రభావంలో ఉండి నిద్రావస్థలో ఉంది. దాన్ని సాంప్రదాయ చక్రాల మీద గత వైభవం దిశగా నడిపించాలి. దానికోసం ఎంత హింసనైనా ప్రయోగిస్తాం, విధ్వంసం కోసం ఎన్ని బుల్డోజర్లనైనా వాడుతాం. అన్నీ కూడా దేశం కోసం, ధర్మం కోసమే. ఇది వాళ్ళ తీరు. ఈ విషయాన్ని చెప్పడంలో వాళ్ళ లక్ష్యం సాంప్రదాయ మేధావులు కాదు, శ్రామిక వర్గాలకు చెందిన దళిత బహుజనులు. ముఖ్యంగా మత ప్రక్రియ ద్వారా బ్రాహ్మణీయ భావజాలానికి గురైన వాళ్ళే వారి టార్గెట్. ఈ ప్రచారాల ద్వారా ప్రజలను ఒక తప్పుడు ఆలోచనను నిర్మించడంలో భాగస్వాములుగా మార్చేస్తున్నారు. బహుజనులను కేవలం భావజాల వినిమయదారులుగా, ప్రచారకులుగానే కాకుండా బలాన్ని ప్రయోగించే సందర్భంలోనూ వాళ్ళను ఆయుధాలుగా వాడుతున్నారు. దీని ద్వారా సమాజంలో భావజాలంతో పాటుగా బలాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. హిందుత్వ ఆధీనంలో ఉన్న దళిత బహుజనులకు ఒక నార్సిసిస్టిక్ టనల్ విజన్ అభివృద్ధి చేస్తారు. ఈ దృక్కోణంలో తాము అనుకునే సమూహాలకే హక్కులు ఉంటాయి. ఇతరుల ఆలోచనలను, హక్కులను వాళ్ళు అసలే అంగీకరించలేని స్థితిలో ఉంచుతారు. ఇదొక నిరంతర ప్రక్రియగా సాగుతుంది. తాము ఎక్కించిన మతోన్మాదం మత్తు వదలకుండా ఉండడం కోసం హేతువు, తర్కం వాళ్ళ ఆలోచనలకు, పరిశీలనకు పునాది కాకుండా చేస్తారు. కేవలం పురాణాలకు, భావోద్వేగాలకు పెద్దపీట వేసి ఆధునిక మానవుడితో అనేక రకాల విన్యాసాలు చేయిస్తారు. వారి ప్రచార వ్యూహం మొత్తం భావోద్వేగాలను చోదక శక్తిగా మార్చడంపైనే ఆధారపడి ఉంటుంది. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజాన్ని ఎదుర్కోవడానికి దొడ్డిదారి లేదు. ఇంకా భ్రమంలో ఉంటే అది చావుదెప్ప కొట్టడం ఖాయం. అందుకే ఎదుర్కోవడమే చివరికి మిగిలిన మార్గం. ఈ పోరాటం అన్ని రూపాల్లో, అన్ని స్థాయిల్లో జరగవలసిన అవసరం ఉంది. నిరంకుశత్వం కేవలం బలాన్ని ఉపయోగిస్తుంది, కానీ ఫాసిజం బలాన్ని, భావజాలాన్ని కలిపి ఉపయోగిస్తుంది. అందువల్ల వాళ్ళ దుర్మార్గాలను ప్రతిఘటించాలంటే భావజాల పెత్తనాన్ని బద్దలు కొట్టాల్సిందే, భావ సంస్కరణను ఆహ్వానించాల్సిందే. అదే క్రమంలో మనోభావాల పేరిట జరిగే దాడులను భౌతికంగా, బౌద్ధికంగా ఎదుర్కోవాలి. లేకపోతే నాజీలు యూదుల మీద ప్రయోగించిన చివరి పరిష్కారం అనే అమానవీయ పద్ధతిని ఆల్రెడీ ఇప్పటికే మధ్య భారతంలో ఆదివాసీల మీద ఆపరేషన్ కగార్ పేరిట ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారనుకోండి, అట్లా జరుగుతుంది. మొత్తంగా వారు కానీ సమాజం మీద ప్రయోగించే అవకాశం అయితే ఉంది. కేవలం కొన్ని సంఘటనలకు స్పందిస్తూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్తే అదే బలహీనతను హిందుత్వ శక్తులు ఉపయోగించుకుంటాయి. వాళ్ళు వృత్తి ఫాసిస్టులుగా పనిచేస్తున్న నేపథ్యంలో మనం ఏం చేస్తున్నామో అని మనమే ప్రశ్నించుకోవాలి. హిందుత్వ @ ఆపరేషన్ తెలుగు నేల చరిత్రలో మన పాత్ర కూడా రాయబడుతుంది.
భయపెడుతుంది అనేది మర్చిపోవద్దు. హిందుత్వ ఫాసిజం అనేది రక్త క్యాన్సర్ లాంటి విపత్తు. అది కేవలం లేపనాలతో నయం చేయబడేది కాదు. కొత్త నెత్తురు ఉత్పత్తి చేసి మూలుగా మార్పిడి జరగాలి. ఈ మార్పుకు ప్రజా కళలు గళాలు గతంలో కొనసాగించిన ధిక్కార సాంప్రదాయాన్ని కొనసాగిస్తేనే తెలుగు నేలన బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ఆపరేషన్ను తుదముట్టించగలం.